అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 3 రోజుల పర్యటన కోసం చైనా చేరుకున్నారు. ఇరాన్తో చైనా యుద్ధం వేళ ట్రంప్ బీజింగ్ పర్యటన ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. టెక్నాలజీకి సంబంధించి ఈసారి ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 9 ఏళ్ల తర్వాత చైనా పర్యటనకు వచ్చిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కు బీజింగ్లో ఘన స్వాగతం లభించింది. చైనా ఉపాధ్యక్షుడు హన్ జెంగ్ ట్రంప్కు ఘన స్వాగతం పలికారు. ట్రంప్ వెంట ఆయన కుమారుడు ఎరిక్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్, మరికొందరు పారిశ్రామిక దిగ్గజాలు ఉన్నారు. గురువారం చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అనంతరం పురాతన వారసత్వపు కట్టడం టెంపుల్ ఆఫ్ హెవెన్ను ట్రంప్ సందర్శిస్తారు. రాత్రి చైనా ప్రభుత్వం ఇచ్చే అధికారిక విందులో పాల్గొంటారు. శుక్రవారం కూడా మరోసారి జిన్పింగ్తో వర్కింగ్ లంచ్లో పాల్గొంటారు ట్రంప్. ఆ తర్వాత అమెరికాకు పయనమవుతారు. ఓవైపు ఇరాన్ యుద్ధం, మరోవైపు ఇరు దేశాల మధ్య టారిఫ్ వార్ నేపథ్యంలో ట్రంప్ చైనా పర్యటన ఆసక్తిని రేపుతోంది. హర్ముజ్ జలసంధి మూసివేతపై చర్చించే అవకాశం ఉంది. ఇరాన్కు చైనా మిత్రదేశం, మధ్యవర్తిత్వానికి ఎవరూ అవసరం లేదని ట్రంప్ పైకి చెప్తున్నా చైనా జోక్యం చేసుకుంటే సమస్య తొందరగా కొలికి వచ్చే అవకాశం ఉంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాతో వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇరాన్తో యుద్ధంతో ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన ట్రంప్ చైనా పర్యటనలో కీలక ఒప్పందాలు కుదుర్చుకొని ఆ ఒత్తిడిని కాస్త తగ్గించుకోవాలని చూస్తున్నారు. చైనాకు భారీగా బోయింగ్ విమానాలు, అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, ఇంధనం ఎగుమతులపై ఒప్పందం కుదరనుంది. హైటెక్ పరికరాలు, చిప్స్ తయారీకి అవసరమైన రేర్ ఎర్త్ ఖనిజాల సరఫరాపై కూడా డీల్ కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పరస్పర సహకారానికి సంబంధించి ఇరు దేశాలు వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేస్తాయని తెలుస్తోంది. ఇటు తైవాన్కు అమెరికా ఆయుధాల విక్రయం అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తైవాన్ నుంచి చిప్స్ దిగుమతులపై ఆధారపడిన అమెరికా ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది. ఎలాన్ మస్క్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, ఎన్విడియా ప్రతినిధి జెన్సన్ హువాంగ్ వంటి వారు కూడా ట్రంప్ వెంట చైనా పర్యటనకు వచ్చారు. దీంతో చైనాతో టెక్నాలజీకి సంబంధించి కీలక ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.